నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేశారు. అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అంటే మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యేగా ప్రస్తుతం మనుగడలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వారి ఇంట్లో ఇలాంటి ఒక ఇష్యూ బయటకు వస్తుందా అని ఊహించని రీతిలో ఈ విషయం సరస్వతి పవర్స్కి సంబంధించినటువంటి వ్యవహారం గత 3-4 నెలలుగా నలుగుతూనే ఉంది. షర్మిల, విజయమ్మ బయటకు వచ్చి మాట్లాడారు. ఆ విషయం మీద జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడారు. ఎన్సీఎల్టీలో కేసు వేశారు. ఎన్సీఎల్టీలో ప్రస్తుతం ఆ కేసు నడుస్తూ ఉంది. తాజాగా విజయమ్మ ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి వేసిన కేసుకి, జగన్మోహన్ రెడ్డి వేసిన కేసు ఏంటి అందరికీ తెలుసు కదా. నేను మా తల్లికి గిఫ్ట్ డీడ్ ఇచ్చాను, వాటిని నా అనుమతి లేకుండా లేదా ఆ బదలాయింపు ఆమె చెల్లికి ఇచ్చింది. ఎవరు? షర్మిలకి ఇచ్చింది. విజయమ్మ కూతురికి ఇచ్చింది. సో షర్మిలకి ఇవ్వడానికి వీల్లేదు, అది మళ్ళీ మాకు ఇప్పించండి అని ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి, భారతి ఇద్దరు ఇంప్లీడ్ అయ్యి కేసు వేశారు. దీని మీద విజయమ్మ కౌంటర్ చేశారు. అస్సలు జగన్మోహన్ రెడ్డికి కానీ భారతికి కానీ ఈ విషయంలో మాట్లాడే అర్హతే లేదు. ఎందుకంటే కంప్లీట్ వాటాలన్నీ నా పేరు మీదే ఉన్నాయి, వాళ్ళకి మాట్లాడే అర్హతే లేదంటూ విజయమ్మ కౌంటర్ చేశారు. అసలు ఈ కేసులో విజయమ్మ ఈ స్థాయికి వెళ్ళడం వెనుక కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు గిఫ్ట్ డీడ్ ఇస్తే మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చా లేదా? గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెనక్కి కావాలని అడుగుతున్నారు? ఎందుకు వెనక్కి కావాలని అడుగుతున్నారు అనేది పలు రకాలైనటువంటి కారణాలు మనం చూసాం. గతంలో మా ఇద్దరి మధ్య సోదరీ సోదరుల ప్రేమ ఉండేది, ఇప్పుడు ఆ ప్రేమ లేదు, ఆ ప్రేమ చచ్చిపోయింది, కాబట్టి మళ్ళీ మాకు తిరిగి ఇప్పించండి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది. సో ఆ విషయంలో క్లారిటీ ఉంది జనాలకు కూడా. ఓహో, ఎందుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెనక్కి అడుగుతున్నాడా? షర్మిల ఆయన మీద ఆరోపణలు చేస్తుంది కాబట్టి అడుగుతున్నాడా వెనక్కి అనేది. కానీ ఇప్పుడు విజయమ్మ కంప్లీట్గా షేర్లన్నీ నావి అంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏమో కాదు, అధిక శాతం వాళ్ళ దగ్గర ఉంది, 51% కంటే ఎక్కువ షర్మిల పేరు మీద ఉంది, కాబట్టి ఆ 51% నాకు వచ్చేలాగా చేయండి అని ఎన్సీఎల్టీలో కేసు వేసాడు ఈయన. మరి ఇప్పుడు విజయమ్మ కాదు అసలు వాళ్ళకి సంబంధమే లేదంటుంది ఏంటి? తెలుగుదేశం పార్టీ నాయకులు శరత్ గారు ఉన్నారు. ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం అయినప్పటికీ కూడా డెఫినెట్గా ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర సంబంధికుడికి సంబంధించినటువంటి వ్యవహారం, ప్రజలతో నేరుగా ముడిపడినటువంటి వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఏం జరుగుతుంది ఈ వ్యవహారంలో మాట్లాడదు. నమస్కారం శరత్ గారు. నమస్కారం గోపి గారు. ఇప్పుడు ఈమె వాటాలన్నీ నావి అంటుంది. ముందుగా మీకు 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఇది మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో అన్నట్లు 3-4 నెలల నుంచి నడుస్తుంది కాదు, 4-5 సంవత్సరాల నుంచి నడుస్తుంది. వెలుగులోకి వచ్చింది నేను అంటూ, వెలుగులోకి వచ్చింది 3-4 నెలల నుంచి. కానీ 2019 నుంచి నడుస్తుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 2019 ఆగస్టు అండి, అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. అవును. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, వైఎస్ఆర్సీపీని కావచ్చు అధికారంలోకి తీసుకొని రావడానికి వైఎస్ షర్మిల చాలా కీలక పాత్ర పోషించారు. తిను జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ఎంత కష్టపడింది అనేది తెలుసు. ప్రతిసారి ఆమె పార్టీకి ఏమి చేసినా బ్యాక్ ఎండ్లో ఒక రీజన్ ఏంటి అని అంటే, అన్న నన్ను గుర్తిస్తాడు, నాకు ఒక మంచి రాజ్యసభ సీటు లేక కీలకమైన పాత్ర ఏదో ఒకటి ఇస్తారు అన్న ఒక ఉద్దేశంతో, వాళ్ళిద్దరి మధ్య కమిట్మెంట్ కూడా అదే ఉంది. ఆ ఉద్దేశంతో అన్నీ చేసింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఆ అధికార దాహంతో సొంత మనుషులైన తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు అందరినీ పక్కన పెట్టడం మొదలుపెట్టేశాడు. ఆ తర్వాత 1-2 సార్లు మామూలుగా అడగటం జరిగినప్పుడు కూడా నీ ఆస్తులు ఎక్కడున్నాయి ఇక్కడ అని చెప్పేసి రివర్స్ అవ్వటము, వేరే వాళ్ళతోటి కూడా మళ్ళీ షర్మిలకి ఏ ఆస్తులు లేవు ఇక్కడ అని చెప్పించటము. రీసెంట్గా కూడా మనకి విజయసాయి రెడ్డి షర్మిలతోటి మీట్ అయినప్పుడు ఏం చెప్పారు అనేది కూడా మనం చూస్తాం. అప్పుడు ఏం జరిగింది అని అంటే, ఇన్ని రోజులు చేసిన దానికి నేను నీకు ఒక 2-3 సంవత్సరాల తర్వాత న్యాయం చేస్తాను అని చెప్పి
గిఫ్ట్ డీడ్స్ అనేది వయా మీడియంగా ఒక మధ్యవర్తిత్వంగా ఉండేటట్లుగా విజయమ్మ గారి మీదకి రాయటం జరిగింది. 2 గిఫ్ట్ డీడ్లు సండూర్ పవర్, క్లాసిక్ రియాలిటీ రెండిట్లో నుంచి షేర్స్ జగన్ గారు, భారతి గారు ఇద్దరు కలిసి వారి తల్లి విజయమ్మ గారి మీద 99% మొత్తం ఓవరాల్ అన్ని షేర్స్ రాసి ఇవ్వడం జరిగింది. రాసి ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే 5 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఏమేం చేశారనేది అర్థమైంది. ఏ విధంగా ఎంత జుగుత్సాకరంగా కామెంట్లు తల్లి మీద చెల్లి మీద పెట్టించారు ఇవన్నీ మనం చూసిన విషయం. ఇవన్నీ మనం ఎన్ని రోజులు మాట్లాడుకున్నా ఈ గతం మనం చెరిపేలేంది. ఆ తర్వాత ఏంటంటే రీసెంట్గా బోర్డు మీటింగ్కి ఒక లెటర్ రాశారనమాట విజయమ్మ గారు, జూన్ 2024. అప్పుడు లెటర్ రాసి ఈ షేర్స్ అన్నీ ఆల్రెడీ నా మీద బదలాయింపు జరిగినాయి, బోర్డు సభ్యులందరూ కూడా దాన్ని ఆమోదించండి అని జూన్లో ఒక లెటర్ రాస్తే జూలైలో అప్రూవల్ ఇచ్చేశారు వాళ్ళు. జూలైలో అవును మేజర్ స్టేక్ మొత్తం కంపెనీ మొత్తం విజయమ్మ గారి మీదే ఉంది షేర్స్ అన్నీ, సో వీఆర్ అప్రూవింగ్ దిస్ షేర్స్ అని చెప్పేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు ఎన్సిఎల్టీకి వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి ఇందాక మీరు చెప్పినట్లుగా ఇదివరకు నాకు లవ్ అండ్ అఫెక్షన్ ఉంది మా సోదరి మీద, కానీ ఆమె నా మీద వ్యక్తిగతంగా నాకు నా పార్టీకి భంగం కలిగేటట్లుగా గత 5 సంవత్సరాలు ప్రచారం చేసింది. తద్వారా నా ఓటమిలో తను కీలక పాత్ర పోషించింది అని చెప్పి ఒక పిటిషన్ వేశాడు. అంటే నేనేమంటానంటే అది వేశాడు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటున్నది ఏంటి, 51%కి పైగానే మాత్రమే వాళ్ళకు ఉంది, 99% లేదని కదా కేసు వేసింది. కానీ ఇప్పుడు ఇదివరకే ఉన్నాయండి, కానీ తర్వాత ఈ 48% ఎప్పుడైతే బదలాయించారో అప్పుడు టోటల్ స్టేక్ అంతా విజయమ్మ గారి మీదకి వెళ్ళిపోయింది. ఇతను అనేది ఏంటి అని అంటే ఇప్పుడు కంపెనీ లా ప్రకారం ఎవరికైనా సరే 51% కంటే ఎక్కువ ఉంది అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏ రూల్ పాస్ చేస్తే ఆ రూల్ ఫాలో అవ్వాలి కంపెనీలో వాళ్ళందరూ, మేజర్ స్టేక్ హోల్డర్ కాబట్టి. జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటి అని అంటే ఆ 51% నాకు భారతీయకి కలిపి ఉండేటట్లుగా చూడండి, వాళ్ళకి వద్దు అని అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న విషయం. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమీ లేదు, కంప్లీట్ గా విజయమ్మ పేరు మీదకి షిఫ్ట్ అయిపోయింది. షర్మిల పేరు కాదు, విజయమ్మ గారి విజయమ్మ పేరు మీద గిఫ్ట్ డీడ్ గా వెళ్ళింది. తను విజయమ్మ గారు ఎక్కడ షర్మిలకి కంప్లీట్గా రాసిస్తారు అని చెప్పి ఈ కోర్టు పంచాయతీ తీసుకొచ్చాడు. మామూలుగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఈ విధంగా రోడ్డుకెక్కి సొంత తల్లిని లేదా సొంత చెల్లిని రోడ్డు మీదకి లాగి కోర్టులకు ఎక్కిస్తారు అని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు కూడా మీరు చూస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా చెల్లి, నా పెద్దమ్మ, అది ఇది అని ఏదేదో మాట్లాడుతుంటాడు మీటింగుల్లో. గత 5 సంవత్సరాలు చూసాం, అంతకుముందు కూడా చూసాం. అలాంటిది ఇప్పుడు సొంత తల్లి చెల్లి మీద ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారు, ఏ విధంగా కోర్టులకు ఎక్కుతున్నారు అని అనేది సమాజం మొత్తం చూస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు. ఇప్పుడు అది అటాచ్మెంట్లో కూడా లేదు అనేది విజయమ్మ వాదన. లేదు, వీళ్ళేమో అటాచ్మెంట్లో ఉండగా ఎట్లా బదిలీ చేస్తారని వీళ్ళు అంటారు. ఇప్పుడు ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో ఈడీ కేసులు అన్నిటిలో ఏ ఆస్తులు అటాచ్మెంట్ చేశారనేది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ ఉన్నాయి. అందులో ఈ సరస్వతి పవర్ లేదు. పల్నాడుకు దగ్గర ఉన్న ఇది అందులో అటాచ్ చేయలేదు. అటాచ్ అయ్యి లేదు కాబట్టే అతను గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అంత తెలివి తక్కువ అయితే కాదు కదా, అటాచ్మెంట్ ఉన్నాయి ఎందుకు ఇస్తాడు అసలు? అటాచ్మెంట్ ఉన్నాయి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన వాళ్ళు అసలు తీసుకోరు కదా, అన్నీ ఆలోచించే ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అధికారం పోయి చేతిలో ఆస్తి పోయి ఇప్పుడు అదంతా దగ్గర దగ్గర 1500 ఎకరాలు ఏమో ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా మళ్ళీ కంప్లీట్గా వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోతే ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి అందుకని వెనక్కి తీసుకోవాలని ఒక గేమ్ ఆడుతున్నాడు. బట్ అవి రావు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఆ భూములు అసలు వీళ్ళవి కాదు, ఆ భూములు వీళ్ళవి కాదు. ఆ పల్నాడు రైతులు అరాకొర డబ్బులు ఇచ్చేసి ఏదో రాపించుకున్నారు, కొంత గవర్నమెంట్ భూముల్ని పంచుకోవడంలో వీళ్ళ గొడవ అంతా నడుస్తూ ఉంది. అంటే నేనేమంటానంటే మీకు కంపెనీలు ఉన్నాయి, మీకు దీని మీద అవగాహన ఉండొచ్చు. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత గిఫ్ట్ డీడ్ మళ్ళీ వెనక్కి కావాలంటే ఎన్సిఎల్టీ ఇచ్చే అవకాశాలు ఉంటాయా, ఇప్పించే అవకాశాలు ఉంటాయా?
ఛాన్సే లేదు. ఒకసారి మీరు ఇష్టపూర్వకంగా ఒకటి రాసి ఇచ్చారు, గిఫ్ట్ డీడ్ రాసి ఇచ్చారు, ఎగ్జిక్యూట్ అయ్యింది, షేర్ ట్రాన్స్ఫర్ జరిగిపోయింది. జరిగిన తర్వాత నా షేర్ నాకు కావాలి అని ఎట్లా జరుగుతుంది? అది మళ్ళీ రివర్స్ అనేది రాదు కదా. ఈయన చేసిన రివర్స్ టెండరింగ్ లాగా ఏమన్నా అన్ని వెనక్కి వస్తాయని అనుకుంటున్నాడా ఏంటి? సో ఇక క్లోజ్, ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. అయితే క్లోజ్. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కోవాల్సినంత లోతులు ఇరుక్కుపోయాడు. ఇక్కడ విజయమ్మ గారు కూడా క్లియర్గా ఒక 38 పాయింట్లతోటి అఫిడవిట్ వేశారు. వేసి ఇతను జగన్మోహన్ రెడ్డి భారతి కావాలని అనవసరంగా ఈ కేసులోకి నన్ను లాగుతున్నారు, వాళ్ళిద్దరికీ షర్మిలకి ఉన్న గొడవల్ని, ఇంట్లో ఉన్న వ్యక్తిగత గొడవల్ని బజార్కి ఇడ్చి కంపెనీలు కోర్టుల దాకా తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవల్లో సంబంధం లేని వ్యక్తి నేనైతే నన్ను కూడా లాక్కొస్తున్నారు ఈ కేసులో అని చెప్పి పెట్టారు పిటిషన్లో కూడా. సార్, విజయమ్మ ఒక పక్క కొడుకు, ఇంకొక పక్క కూతురు. మొన్న ఈ మధ్యకాలంలో ఆమె వీడియో ఒక ఇది రిలీజ్ చేశారు. నా కొడుకు కూతురే ఎంత లేదన్నా మేము ఏదో చూసుకుంటాం, బయట వాళ్ళు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటే, సరే బహుశా ఏమన్నా పెద్దలు ఎవరన్నా రాజీ కుదురుస్తున్నారేమో, అయిపోతుందేమో లేని అనుకున్నారు. కానీ ఇంత బహిరంగంగా విజయమ్మ వెళ్ళిపోయి ఎన్సీఎల్టీలో మళ్ళీ కౌంటర్ వేసింది జగన్మోహన్ రెడ్డి. కొడుకుకి వ్యతిరేకంగా కౌంటర్ వేసేసింది. అంటే ఇంకా కంప్లీట్గా తెగిపోయినట్టే అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి? వాస్తవంగా ఇప్పుడు ఈ రోజు జరిగిన పరిణామం ఏదైతే ఉందో దాన్ని చూస్తే నా మటుకు నాకైతే విజయమ్మ గొడ్డలితోటి తలగొక్కుంటున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఒక గొడ్డల పోటీ అయ్యింది. ఆ గొడ్డల పోటీ ద్వారానే జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు అనవసరంగా ఈ షేర్ల విషయం ఇవన్నీ తీసుకొచ్చి విజయమ్మ గారు గొడ్డలతోటి తలగొక్కుంటున్నారేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. మరి ఆ ఎక్స్టెంట్కి వెళ్ళిపోవటం అంటే విజయమ్మ ఇంకా వేరే దారి లేదా? ఇంకా ఇప్పుడు నేను గత 1 year నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కొన్ని నాకు తెలిసిన కొంతమంది మిత్రులతో కూడా నేను మాట్లాడుతున్నాను. మొన్న రీసెంట్గా ఒక డిబేట్లో కూడా నేను చూస్తే వాసిరెడ్డి పద్మ గారు కావచ్చు, ఇంకొక మాణిక్యాలరావు గారు కావచ్చు, కొంతమంది మాట్లాడిన మాటలు వింటే విజయమ్మ గారు గత 9-10 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి ఊరక ఏదో చూడడానికి వెళ్తున్నారే కానీ ఆ రిసీవింగ్ కూడా లేదు. అక్కడ ప్రాపర్ రిసీవింగ్, సొంత తల్లిని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో కూడా ఆయన లేడు. ఆమె ఏదన్నా ఫంక్షన్కి, బర్త్డేకి కానీ దేనికన్నా ఒకసారి వెళ్ళి ఆమె పాటికి ఆమె ఆశీర్వదించి విజయవాడ హోటల్కి వెళ్ళి అన్నం తిని రిటర్న్ హైదరాబాద్ వస్తున్నారు అని అనేది ఒక సమాచారం. మరి అది అంత బాధలో తను ఉన్నప్పుడే ఇట్లాంటి పిటిషన్, రివర్స్ కౌంటర్ పిటిషన్ అనేది ఫైల్ అవుతుంది. అంటే ఎంత ఇది ఉన్నా కొడుకు మీద అట్లా వేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కదండి. అందరికీ ఉండదండి. ఏదైతే ఎక్స్ట్రీమ్ పాయింట్ ఒకటి అది దాటేశారు అనుకోవాలి. బర్నింగ్ పాయింట్ లేదా బర్స్ట్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అది దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళు మారే పరిస్థితి ఉండదు. అట్ ద సేమ్ టైం మనల్ని ఎట్లా ఒకట్లా ఇబ్బంది పెడతారు అని అనుకున్నప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇంకా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఎన్సీఎల్టీలో కూడా ఓటమి ఎన్సీఎల్టీలో ఆల్రెడీ ఇప్పుడు వేసిన పిటిషన్తో జగన్కి గట్టి కౌంటర్ పడినట్లేనండి. ఖచ్చితంగా షేర్లు అయితే వెనక్కి రావు. ఆస్తులన్నీ విజయమ్మ పేరు మీదనే ఉంటాయి. తను ఎవరికి కావాల్సింటే వాళ్ళకి రాసుకుంటారు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గెలుక్కొని ఇది చేసుకున్నట్టు అయింది ఈ విషయాన్ని కూడా. గెలుక్కొని ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఎవరన్నా పెద్ద మనుషుల్ని సమక్షంలో మాట్లాడుకుంటే సార్ట్అవుట్ చేసుకోవటం, లేదు అని అంటే సరే అయిపోయిందిలే అని వదిలేసుకుంటే అయిపోయేది. కానీ అనవసరంగా కోర్టుల దాకా పోయి ఇప్పుడు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పుడు కేసులు ఎలా పెట్టేసి కోర్టులన్నింటినీ తప్పుదోవ పట్టించాడో అలానే ఎన్సీఎల్టీని కూడా తప్పుదోవ పట్టించాలి అని ఒక ప్లాన్ వేసుకున్నాడు. కాకపోతే ఇక్కడ అన్ని ప్రాపర్ ఎగ్జిక్యూషన్స్ జరిగిన తర్వాత అది రివర్స్ చేయడం అనేది అసాధ్యం. రైట్. జగన్మోహన్ రెడ్డి అలా మిగిలిపోతున్నాడు జనాల్లో. అంతే. ఎలా అనేది జనాలకు వదిలేద్దాం. అంతే. రైట్. థ్యాంక్ యూ సార్.